అందరికీ నమస్కారం. మనం చాప్టర్ 26 ఉపయోగి ఆత్మకథలోని చాప్టర్ 26లో ఉన్నాము. ఏంటి చాప్టర్ 26? క్రియాయోగ శాస్త్రం. సో ఈ క్రియాయోగ శాస్త్రం యొక్క పార్ట్ 1 ప్రీవియస్ వీడియోలో చూసాము. ఇప్పుడు ఈ క్రియాయోగ శాస్త్రం యొక్క పార్ట్ 2. సో ఈ వీడియోలో మనం క్రియాయోగ గురించి ఏం తెలుసుకుందామంటే, క్రియాయోగ యొక్క ఉపయోగాలు, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ క్రియాయోగ టు మ్యాన్. సో ఒక మనిషికి క్రియాయోగ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం చూద్దాం. సో ఉపయోగాలు అనగానే జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ ఉంది. ఫ్యాన్ వల్ల ఉపయోగాలు ఏంటి? మనం చెమట పట్టకుండా కొంచెం ప్రశాంతంగా హాయిగా నిద్రపోవడానికి ఉపయోగిస్తాం. అలాగే గ్రైండర్ ఆర్ మిక్సీస్ వల్ల ఉపయోగం ఏంటి? ఆడవాళ్ళు నడుము నొప్పులు అవేమి కొంచెం రాకుండా కొంచెం బాడీ పెయిన్స్ అనేది తగ్గించుకోవడానికి వాటిని ఆ మిషన్ని ఉపయోగిస్తాం కదా. సో అట్లా అది కూడా ఒక సాధనం అన్నమాట. క్రియాయోగ అనేది కూడా ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్, ఇది ఒక సాధనం. ఈ దేనికి మనిషికి ఏ విధంగా అది ఉపయోగపడుతుంది అంటే, ఆ సాధనం అనే క్రియాయోగ అనే సాధనం ఇన్స్ట్రుమెంట్ మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, మనిషి యొక్క మానవ పరిణామం. సో మనిషి క్రమక్రమంగా మార్పు చెందుతూ వచ్చాడు. చూడండి, ఫస్ట్లో మనిషి ఏ విధంగా ఉన్నాడు, ఇప్పుడు మనిషి ఏ విధంగా ఉన్నాడు. సో అట్లా చేంజెస్ అనేది జరుగుతున్నాయి కదా. సో ఆ పరిణామం త్వరితం చేయడానికి, అంటే ఫాస్ట్గా చేయడానికి, సో మానవుడి యొక్క పరిణామాల్ని ఫాస్ట్ చేయడానికి ఈ క్రియాయోగ ఉపయోగపడుతుందన్నమాట. అంటే ఇప్పుడు ఫాస్ట్ చేయడము అంటే మామూలుగా అసలు క్రియాయోగ చేయట్లేదు ఒక మనిషి. ఓకే, సో క్రియాయోగ చేయకుండా ఉన్న వ్యక్తి మనిషి పరిణామం ఏ విధంగా జరుగుద్ది అనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్రియాయోగ చేయకపోతే మనిషి ఏ విధంగా ఉంటుంది, మనిషి యొక్క లైఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూద్దాం. సో యాక్చువల్గా ప్రతి మనిషి కూడా మన ఋషులు చెప్పారనమాట. సనాతన ఋషులు ఏం చెప్తున్నారు, మనిషి యొక్క పరిణామ క్రమం అనేది 10 లక్షల సంవత్సరాల్లో జరుగుతుంది. సో పరిపూర్ణంగా ఒక వ్యక్తి అన్ఫోల్డ్మెంట్స్ జరిగి పరిపూర్ణంగా అతను ప్రిపేర్డ్గా ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్గా అవ్వాలి అని అంటే అతనికి ప్రతి వ్యక్తికి కూడా 10 లక్షల సంవత్సరాలు పడుతుందంట. సో అది మనకి సనాతన ఋషులు చెప్పడం జరిగింది. అయితే ఆ 10 లక్షల జరుగుతూ ఉంటుంది కదా. అయితే ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి, సో ఆ 10 లక్షల సంవత్సరాల్లో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఆ వ్యక్తి, ఆ మనిషి పుషప్ అవుతాడనమాట. ముందుకి కొంచెం ఒక స్టెప్ ఫార్వర్డ్కి జరుగుతూ ఉంటాడనమాట. సో అట్లా ప్రతి 12 సంవత్సరాలకి కొంచెం లిటిల్ బిట్ చేంజ్ చేస్తూ అలా 10 లక్షల సంవత్సరాలు తీసుకుంటాడనమాట అతను పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్గా మారాలి అని అంటే కనుక. ఇక చూడండి, 10 లక్షల సంవత్సరాలు అంటే అసలు ఒక మామూలుగా ఒక లైఫ్ స్పాన్ ఎంత? మన లైఫ్ స్పాన్ 60, 70, ఇప్పుడు ప్రజెంట్, ఇదివరకు ఆఫ్కోర్స్ 100 years అలా ఉండేది. 100 years అంటే దాన్ని బట్టి చూడండి ఎన్ని జన్మలు ఎత్తితే ఒక మనిషిగా అనిపించుకుంటున్నాడు అనేది మీరే ఆలోచించండి. సో మరి ఇట్లా ఉంటే ఇక మనకి ప్రతి జన్మలోనూ ప్రతిసారి ఏంటి మనకి కష్టాలు కానీ మన శారీరకమైన, అఫ్కోర్స్ మళ్ళీ ఈ అన్ఫోల్డ్మెంట్స్ అనేది, మార్పు అనేది కూడా, పరిణామం అనేది కూడా ఎట్లా అతను పూర్తిగా హెల్తీగా ఉంటేనే. ఇప్పుడు ఏదైనా డిసీజెస్ వచ్చినాయి అనుకో, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్, యాక్సిడెంట్స్ అట్లా ఏదైనా వస్తే మళ్ళీ ఆ 10 లక్షల సంవత్సరాలు ఇంకా పెరుగుతాయి అన్నమాట. సో అంత టైం తీసుకుంటుంది ఒక మానవుడు పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అనిపించుకోవడానికి. సో అలా మరి ఇప్పుడు చూడండి, ప్రతిదీ కూడా ఒక సైంటిస్ట్ కూడా ఇదే విధంగా, ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏ విధంగా అంతే కదా కనిపెట్టింది. ఇప్పుడు ఫ్యాన్ ఎందుకు కనిపెట్టారు అంటే, అతనికి అక్కడ ప్రాబ్లం ఏంటి, చెమటలు వచ్చేస్తున్నాయి, పడుకోలేకపోతున్నాడు, నిద్ర పడతలేదు. సో అదే ప్రాబ్లం. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ని కనిపెట్టాడు. సో ఇక్కడ కూడా 10 లక్షల సంవత్సరాలు పడుతుందా మనం భగవంతుడిలో కలవాలన్నా, లేకపోతే మనం ఒక మనిషిగా అనిపించుకోవాలి అంటే, మనలో ఉన్నటువంటి చెడు ప్రవృత్తి అంతా పోయి మనం ఒక భగవంతుడిలాగా అవ్వాలి అని
అంటే 10 లక్షల సంవత్సరాలు పడుతుంది. సో భగవంతుడిలాగా అవ్వాలంటే 10 లక్షల సంవత్సరాలు పడుతున్నప్పుడు అంత టైం కాకుండా మనకి ఈజీ వేలో ఏదన్నా ఉందా ఏంటి అనేది చూస్తే కనుక దానికి సొల్యూషనే, దానికి కనిపెట్టిన ఆ ఇన్స్ట్రుమెంటే క్రియాయోగా అన్నమాట. సో ఈ క్రియాయోగా ఏం చేస్తుంది అంటే మనిషి యొక్క పరిణామాన్ని త్వరితం చేస్తుంది. సో ఏ విధంగా త్వరితం చేస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఒక గుండె కొట్టుకోవడానికి మనకి ప్రాణశక్తి కావాలి. సో ఆక్సిజన్ సరఫరా అవుతుంటేనే మన గుండె అనేది కొట్టుకుంటూ ఉంటుంది కదా. సో ఈ గుండె కొట్టుకోవడం ఆగిపోవడం అంటే అర్థం ఏంటి? ఆక్సిజన్ సరఫరా అవ్వటం లేదు కదా. సో ఆక్సిజన్ సరఫరా అవ్వకుండా మనం ఆ ఆక్సిజన్ని స్లో చేస్తే గుండె కొట్టుకోవడం కూడా స్లో అవుతుంది. సో అలా ఏమవుతుంది? మనం ప్రాణశక్తిని స్లో చేస్తున్నాం అన్నమాట. సో క్రియాయోగా చేసినప్పుడు చెప్పాం కదా, మనం నిన్న వీడియోలో చెప్పుకున్నాం, నిన్న క్లాస్లో ఏమనుకున్నాం, ప్రాణశక్తిని మనం ఆ ఎక్స్ట్రా ఆక్సిజన్ మనం నింపుతున్నాం, బాడీలో కావాల్సినటువంటి దానికంటే ఎక్స్ట్రా ఆక్సిజన్ నింపుతున్నాము. అండ్ ఆ ఆక్సిజన్ గుండె నుంచి మనకి తీసేసినట్టు అవుతుంది అని చెప్పేసి కూడా మనం చెప్పుకున్నాం. సో అప్పుడేమవుతుంది? గుండె స్లోగా రన్నింగ్ అనేది స్లో అవుతుంది. సో ఆక్సిజన్ అనేది కొంచెం ఆ ప్రాణశక్తి అనేది మన లోపల బాడీ లోపల ప్రాణశక్తి కొంచెం రిలాక్స్ అవుతుంది. ఆ రిలాక్స్ అవుతుంది అండ్ కొంచెం మిగులు ఆక్సిజన్ అనేది ఉంటుంది. ఆ మిగులు ఆక్సిజన్ బాడీ అన్ని పార్ట్స్కి సరఫరా అయ్యి కావాల్సిన దానికంటే ఎక్కువగా ఉండి కణాలన్నీ కూడా చక్కగా జీవంగా ఉంటున్నాయి. అట్లాగే బాడీ అంతా కూడా మొత్తం యాక్టివ్గా ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది. బాడీ ఈజ్ లైక్ ఎనర్జీగా మారుతుంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అయితే ఆ ఆక్సిజన్ ఇప్పుడు మనం ఎప్పుడైతే గుండెకి పంపించే ఆక్సిజన్ని మనం నిలిపామో, స్టాప్ చేసామో, ఆ ఆక్సిజన్ అక్కడ చేయాల్సిన పని దీనికి మించిన ఇంకొక పని ఏదో చేయాల్సి వస్తుందన్నమాట. సో ఇక్కడ ఇప్పుడు మామూలుగా ఆక్సిజన్ గుండె కొట్టుకునే పని అనేది చేస్తుంది. సో ఆ పని చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ పని ఆగిపోయింది అనుకో, అప్పుడు ఈ ప్రాణశక్తి ఏం చేయాలి? ఇంకోటేదో దీనికి మించిన పని, పెద్ద పని చేయాలి అంటే ఇక్కడ మనకి దానికి స్వేచ్ఛ కావాలి. సో గుండె కొట్టుకోవడం అనే ఒక పనిని చేయకుండా ఇంకొక పని చేయాలి అని అంటే ఆ గుండె కొట్టుకోవడం అనే పని ఆపాలి. అప్పుడే ఆ ఆక్సిజన్ ఏమవుతుంది? ఆ ఆక్సిజన్ ఏం చేస్తుంది? ఆ ప్రాణశక్తి ఏం చేస్తుంది? గుండె కోసం కాకుండా వేరే దేనికోసం పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ స్వేచ్ఛ ఇస్తేనే, ఆ గుండెకి వెళ్ళే ఆక్సిజన్కి మనం స్వేచ్ఛ ఇస్తేనే ఆ ఆక్సిజన్ ఇంకో చోట పనిచేస్తుంది. ఇప్పుడు మనకి హెవీ బర్డెన్ ఏదైనా, ఇప్పుడు ఇంట్లో పని ఉంటుంది, మనకి ఇంట్లో పని చేస్తూ ఉంటాము. ఇంట్లో పని చేస్తున్నప్పుడు ఒక పని చేస్తూ ఉండగానే ఇంకో పని ఏదో చెప్పేసామనుకో, 2 పనులు చేయాలి అంటే మనం అలసిపోతాము, ఏది పర్ఫెక్ట్గా చేయలేము. ఎప్పుడైతే వన్స్ దీనికి మనం ఆ పని ఆపేసేసి ఇంకో పని, దీనికంటే మంచి పని, ఇంపార్టెంట్ పని అన్నప్పుడు ఇది ఆపేసేయాలి. అప్పుడు అది మనం ఎఫిషియెంట్గా చేస్తాం. స్కూల్లో అయినా, ఆఫీస్లో అయినా, స్కూల్లో అయినా, ఇంట్లో అయినా, ఏదైనా సరే. అదేవిధంగా మన ప్రాణశక్తి కూడా అంతే అన్నమాట. సో వీ హ్యావ్ టు గివ్ ఫ్రీడమ్ టు అవర్ కాస్మిక్ ఎనర్జీ. మన ప్రాణశక్తికి మనం కొంచెం స్వేచ్ఛ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ స్వేచ్ఛ ఇస్తే అక్కడ వేరే చోట అది పెద్ద పని చేస్తుంది. సో అట్లా ఎప్పుడైతే మనం గుండె నుంచి దాన్ని ఆ ఆక్సిజన్ని మనం లాగేసినట్టు మనం చేస్తున్నామో, క్రియ చేసి ఆ ఆక్సిజన్ ఏం చేస్తుంది? ఇంకొక చోట ఎక్కడ పనిచేస్తుంది అంటే మన షట్ చక్రాల్లోనూ పనిచేస్తుంది అన్నమాట. మనలో ఉన్నటువంటి 6 చక్రాలు ఉంటాయి. సో ఆ 6 చక్రాలకి ఈ ప్రాణశక్తి ఏం చేస్తుందంటే కింద నుంచి పైకి సరఫరా అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. వాటిని, ఆ చక్రాస్ని యాక్టివేట్ చేస్తుంది. ఈ 6 చక్రాలు ఏంటి అంటే మనిషి లోపల ఉన్నటువంటి 12 రాసులకి సమానం. అంటే బయట గ్రహాలు, సూర్యుడు ఉన్నాడు, సూర్యుడి చుట్టూ గ్రహాలు అండ్ 12 రాసులు అవన్నీ ఉన్నాయి కదా. సో అవి ఏ విధంగా అయితే బయట ఉన్నాయో మన బాడీ లోపల కూడా దానికి ఈక్వలెంట్గా ఉంటాయి అన్నమాట. సో మన ఆధ్యాత్మిక నేత్రం అనేది సూర్యుడు అయితే కనుక ఈ సూర్యుడు చుట్టూ లేదా సూర్యుడి కింద పనిచేస్తున్నటువంటి మిగతావి ఏంటి అంటే చక్రాస్. ఆ చక్రాలకి ధ్రువం ఉంటుంది, పొలారిటీ ఉంటుందన్నమాట, 2 2. సో 6 రెళ్ళు 12. సో అట్లా 6 రెళ్ళు 12
12 రాసులు ఈ లోపల ఉన్నటువంటి మన 6 చక్రాలకి సమానంగా ఉంటాయి అన్నమాట. సో ప్రతి మనిషి కూడా ఈ లోపల ఉన్నటువంటి విశ్వము మరియు బయట ఉన్నటువంటి విశ్వం రెండిటికి గురవుతూ ఉంటాడనమాట, ఎఫెక్ట్ అవుతూ ఉంటాడనమాట. దానివల్ల ఏమవుతుంది అంటే అతని యొక్క పరిణామ క్రమం అనేది స్లో అవుతూ ఉంటుందన్నమాట. అయితే మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము, మనం ఎప్పుడైతే క్రియ చేసి ఆక్సిజన్ని 6 చక్రాల వైపు పంపిస్తున్నాం, గుండె వైపు కాకుండా 6 చక్రాల వైపు ఎప్పుడైతే పంపిస్తున్నామో అప్పుడు ఆ 6 చక్రాల్లో రొటేట్ అవుతూ ఉంటుందన్నమాట ఆక్సిజన్. ప్రాణశక్తి అనేది ఆ 6 చక్రాల్లోకి రొటేట్ అవుతూ ఉంటుంది. మానవుడి యొక్క సున్నితమైనటువంటి వెనుబాము చుట్టూ ఒక అర నిమిషం పాటు వెళ్ళేటువంటి ఈ ప్రాణశక్తి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి వెళ్ళేటువంటి అర నిమిషం పాటు చేసేటువంటి ప్రాణశక్తి మనిషిలో 1 సంవత్సరంలో వచ్చే ప్రగతికి సమానంగా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఒక క్రియ చేసి, అంటే క్రియ చేసి నేను ఆక్సిజన్ని మన గుండె నుంచి వేరు చేసి ఆ ఎక్స్ట్రా ఆక్సిజన్ని నా షట్చక్రాల్లోకి రొటేట్ అయ్యేలాగా చేసినప్పుడు నేను చేసిన ఆ ఒక్క క్రియ, అంటే అప్పుడు అది ఒక క్రియ. సో ఆ ఒక క్రియ అనేది ఈరోజు ఈ ఒక క్రియ కనుక నేను చేస్తే కనుక పర్ఫెక్ట్గా కాన్సన్ట్రేషన్గా ఒక క్రియ కనుక చేస్తే అది నేను ఈ క్రియ చేయకుండా 1 సంవత్సర కాలంలో నాకు ఎలాంటి ప్రగతి వస్తుందో అంత ప్రగతి ఒక ½ మినిట్ పాటు చేసిన క్రియకి అంత ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. మినిట్ ఒక క్రియ అంటే ½ మినిట్ అంటున్నాం కదా. సో అలా ఒక క్రియ చేస్తే 1 సంవత్సరం. సో అలా ½ మినిట్ కాకుండా నేను 8.5 గంటలు 8.5 అవర్స్ ఒక రోజు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు 8.5 అవర్స్ క్రియ చేశాను, కూర్చుని క్రియ చేశాను అనుకోండి. ఆ 8.5 అవర్స్ అంటే ½ మినిట్ ఒక క్రియ కదా, 8.5 అవర్స్కి 1000 క్రియలు అవుతాయి, 1000 క్రియలు అవుతాయి అన్నమాట. సో ఆ 1000 క్రియలు నేను ఈరోజు చేశాను. సో 1000 క్రియలు నేను ఈరోజు చేశాను కదా, అంటే 1000 ఇయర్స్ తర్వాత వచ్చే మార్పు నాకు ఈరోజే వచ్చేస్తుంది అనమాట. 1000 క్రియలు ఈరోజు చేశాను, 8.5 గంటలు నేను కూర్చున్నా, అంటే 1000 క్రియాస్ చేశాను ఈరోజు. అంటే ఏంటి, అప్పుడేమవుతుంది, 1000 ఇయర్స్ తర్వాత వచ్చే మార్పు నాకు ఈ ఒక్క రోజుతోనే వచ్చేస్తుంది అనమాట. 1000 ఇయర్స్ తర్వాత వచ్చే మార్పు ఈ ఒక్క రోజుతో వస్తుంది. సో 1000 ఇయర్స్ అంటే ఎన్ని జన్మలో చూసుకోండి మనకి. సో అన్ని జన్మలకి వచ్చే మార్పు మనకి ఈ ఒక్క రోజులోనే వస్తుందన్నమాట. 8.5 అవర్స్ కంటిన్యూస్గా క్రియ కనుక చేస్తే అంటే 1000 క్రియలు అవుతాయి అన్నమాట. 3,65,000 సంవత్సరాలు పరిణామం అనేది మనకి 1 సంవత్సరంలోనే వచ్చేస్తుంది. 3,65,000 సంవత్సరాలులో వచ్చే పరిణామం మామూలుగా క్రియ చేయడం వల్ల 1 సంవత్సరంలోనే వస్తుంది. అనుకున్నాం కదా 10 లక్షల సంవత్సరాల తర్వాత పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అవుతాడు ఎవరైనా అని. సో ఆ 10 లక్షల సంవత్సరాల తర్వాత వచ్చే పరిణామం 3 సంవత్సరాల్లోనే ఒక క్రియాయోగికి వచ్చేస్తుంది అనమాట. సో 3 ఇయర్స్లోనే అతను పర్ఫెక్ట్గా ఒక హ్యూమన్ బీయింగ్ అంటే భగవంతుడిగా మారిపోతాడు, భగవంతుడితో సమానం అవుతాడనమాట, భగవంతుడిలో కలిసిపోతాడనమాట 3 ఇయర్స్లోనే. అంటే పర్ఫెక్ట్గా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రతిరోజు 8.5 అవర్స్ కనుక క్రియ చేస్తే, ఎవ్రీడే 8.5 అవర్స్ కూర్చుని మనకి 1000 క్రియాస్ కనుక చేస్తే అతను 3 ఇయర్స్లోనే అతనికి పర్ఫెక్ట్ హ్యూమన్ అండ్ హీ విల్ బీ ద గాడ్, భగవంతుడి స్పిరిట్, పరమాత్మతో ఐక్యమైపోతాడు, పరమాత్మగా మారిపోతారనమాట 3 ఇయర్స్లోనే. సో అది మనకి బెనిఫిట్, దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ క్రియాయోగా అండ్ దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ క్రియాయోగా. యాక్చువల్గా మనకి ఇక్కడ గురుగారు చెప్తారు ఏంటి అంటే ఇట్స్ అన్ షార్ట్ కట్. మనకి మామూలుగా మనకి డిస్టెన్స్, ఇప్పుడు నేను ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళాలి. సో స్కూల్కి వెళ్ళాలి అంటే నాకు రెండు దారులు ఉంటాయి. ఒకటేమో కరెక్ట్గా రోడ్డు వైపు నుంచి వెళ్ళి అలా వెళ్ళిపోవడం, ఇంకోటేమో షార్ట్ కట్ ఉంటుంది, సో అడ్డదారి. సో అట్లా మనకి మన గోల్ రీచ్ అవ్వాలి అంటే ప్రతి దానికి కూడా మనకి 2 దారులు ఉంటాయి. సో మనం దేన్ని సెలెక్ట్ చేసుకుంటాము అనేది ఉంటుంది. సో మనం త్వరగా ఫాస్ట్గా స్కూల్కి వెళ్ళిపోవాలి, టైం లేదు అని అన్నప్పుడు షార్ట్ కట్ని మనం చూస్ చేసుకుంటాం. సో తెలివి తక్కువగా లాంగ్ డిస్టెన్స్లో నేను అట్లాగే వెళ్తాను అని చెప్పేసి మనం వెళ్ళలేం కదా. సో అట్లా
ఇక్కడ కూడా ఈ క్రియాయోగా అనేది ఏంటి అంటే ఇట్స్ ఏ షార్ట్ కట్, అడ్డదారి అన్నమాట. సహజంగా జరిగే ప్రాసెస్లోనే నేను వెళ్తాను అని అనుకుంటే ఇక మనం చేసేదేం లేదు. సో ఇట్స్ అన్ షార్ట్ కట్ టు బికమ్ వన్నెస్ విత్ గాడ్, భగవంతుడితో ఏకం అవ్వడానికి అది షార్ట్ కట్ క్రియాయోగా అనేది. అయితే సరే, నేను ఆ షార్ట్ కట్ యూస్ చేసి నేను ప్రతిరోజు కూర్చుని సాధన చేసేసి మార్నింగ్ ఈవినింగ్ 8.5 hours నేను చేస్తున్నాను, చేయొచ్చా అనేది ఒక డౌట్. ఇక్కడ ఏంటంటే మనం మామూలుగా మన బాడీ, మన మైండ్ ఇలా ఒకేసారిగా దేనికైనా కూడా సడన్ చేంజ్ అనేది తీసుకురాకూడదు. సడన్ చేంజ్ ఎప్పుడైతే వచ్చిందో దానివల్ల వేరే ఫలితాలు, రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇంత బల్బ్ ఉంది, ఒక ఓన్లీ 50 watt బల్బ్ ఉంది, లేదా ఒక 10 watt బల్బ్ ఉంది, అందులోకి మనం 100 volts కరెంట్స్ పంపించేసామనుకో ఏమవుతుంది, అందులో ఫిలమెంట్ పేలిపోతుంది. సో అదేవిధంగా మన శరీరం అనేది ఒక బల్బ్ లాంటిది. సో ఇట్స్ ఒక బల్బ్. ఆ బల్బులోకి క్రియ అనే ఒక కరెంటుని మనం పంపిస్తున్నాం అన్నమాట. సో ఆ కరెంటు ఏం చేస్తుంది, మన శరీరం లోపల సూక్ష్మ శరీరాన్ని, మన యొక్క అన్ని కణాలని కూడా ఏం చేస్తుంది, వెలుతురుగా మార్చేస్తుంది. అంటే చక్కగా వెలుతురు వచ్చేలాగా చేస్తుంది. అయితే అలాంటి ఫస్ట్ మన బాడీ బల్బ్ అనేది ఆ కరెంట్ తీసుకోవడానికి అంత 100 volts కరెంట్ తీసుకోవాలంటే 100 watt బల్బ్ అయి ఉండాలి. సో అట్లా మన బాడీని, మైండ్ కూడా ఫస్ట్ ప్రిపేర్డ్గా ఉండాలి. అందుకని స్లోగా మనం ఫస్ట్ అలవాటు చేయాలన్నమాట. మన బాడీని ముందు ప్రిపేర్ చేయాలి అంటే ప్రారంభంగా ఇనీషియల్ స్టేజెస్లో మనం అన్ని క్రియలు చేసేయకూడదు. అసలు యాక్చువల్గా 14 క్రియాస్ ఫస్ట్, ప్రతిరోజు ఒక 14 క్రియలు అనేది చెప్తారు. సో 14 చేసిన తర్వాత ఇంకొక 7 కలిపి 21 చేయొచ్చు, ఆ 21కి ఇంకో 7 కలిపి 28 చేయొచ్చు. అట్లా మనకి క్రియలు అనేవి కొంచెంగా 7 ఫస్ట్ 7 కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. సో 7 తర్వాత 14 అండ్ 27 అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ మనం క్రియలు ప్రతిరోజు చేస్తూ అలా మన బాడీని ఫస్ట్ ప్రిపేర్డ్గా ఉంచి ఆ బల్బ్ని ఎంత వాట్ అయితే కరెంట్ పంపిస్తామో, ఎన్ని క్రియలు మనం చేస్తామో అనే దానికి మనం ప్రిపేర్డ్గా ఉంచి అప్పుడు స్లోగా మనం దాన్ని పుషప్ చేయాలన్నమాట. అప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకేసారి మనం చేసేస్తే ఇబ్బంది అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను అనుకోండి, నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తే కొంతమంది యోగులు నేను డీప్గా చేస్తున్నాను. సో 6 yearsకి నాకు విముక్తి వచ్చేయచ్చు. అంటే మనం చేసే దాన్ని బట్టి మార్నింగ్ ఈవినింగ్ మనం అలా 6 yearsలో నాకు విముక్తి అవ్వచ్చు. కొంతమందికి 6కి డబల్ అంటే 12 yearsలో వాళ్ళు విముక్తి పొందుతారు. అండ్ 12కి డబల్ 24 years కొంతమంది విముక్తి పొందుతారు. అండ్ 24కి డబల్ 48 years. అలా విముక్తి అనేది చేసే యొక్క తీవ్రతను బట్టి మనం ఏ విధంగా ప్రతిరోజు ఎంత నిష్ఠతో చేస్తున్నాము అనే దాన్ని బేస్ చేసుకుని మనకి విముక్తి వచ్చే అవకాశం ఉంటుంది. అంతే కదా, మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంతే కదా. ఇప్పుడు మనకి క్లాస్ మనం చదువుతున్నాము అంటే మనం చేసే మార్నింగ్ ఈవినింగ్ లేచి కూర్చుని కష్టపడి చదివి ఏకాగ్రతతో ఆ సబ్జెక్ట్ని నేర్చుకుని అర్థం చేసుకుని అప్పుడే మనకి మనం పడినటువంటి ఆ కష్టాన్ని బట్టే మనకి రిజల్ట్ అనేది, మార్క్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఎంత నిష్ఠగా మనం చేస్తున్నాము క్రియ అనే దాన్ని బేస్ చేసుకుని మనకి ఎన్ని ఇయర్స్లో మనం దాన్ని మన విముక్తిని పొందుతాము, భగవంతుడితో వన్నెస్ అవుతాము అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ హార్డ్ వర్క్ అండ్ కాన్సన్ట్రేషన్. నేను అలా 6 years అయిపోయింది, 48 years అట్లా నేను చేస్తూ ఉన్నాను. నాకు ఉన్న టైంని బట్టి నేను చేస్తూ వస్తున్నాను. విముక్తి నాకు ఇంకా దొరకలేదు, నేను చనిపోయాను. అప్పుడేంటి పరిస్థితి అనేది నెక్స్ట్ డౌట్. ఏమవుతుంది అంటే మనం ఏదైతే అంతకుముందు మనం కంటిన్యూ చేస్తూ వచ్చామో క్రియలు, ఆ నెక్స్ట్ మన జన్మలో ఈ ఎక్స్పీరియన్స్ మనకుంది,
మనకు ప్రతిదీ కూడా మన ఆలోచనల యొక్క ఫలితమే, పూర్వజన్మపు ఫలితాలే మనకి ఇప్పుడు మనం చేస్తున్నాయి. సో అంతకుముందు ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి క్రియ ఇప్పుడే తీసుకున్నారు, వెంటనే ఒక 6 yearsలోనే అతను విముక్తి పొందేశాడు అంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ అతను ప్రీవియస్ జన్మలో, అంతకుముందు జన్మలో ఆల్రెడీ అతను ప్రాక్టీస్ చేస్తూ ఉండి ఇప్పుడు అంత త్వరగా అతనికి అది వచ్చేసింది అనమాట. ఆ విముక్తి అనేది త్వరగా వచ్చేసింది అని అర్థం. అంతేగాని అతనేదో మ్యాజిక్ పవర్స్ అని కాదు. సో ఆ కష్టం అనేది అంతకుముందు ఎప్పుడో అతను చేసేసాడు దానికి. సో ఇప్పుడు త్వరగా అతనికి ఫలితం అనేది, రిజల్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. అట్లా మనం ఈ జన్మలో గనక ఇప్పుడు అలా క్రియలు చేస్తూ చేస్తూ చనిపోతే గనక ఆ నెక్స్ట్ జన్మలకి అది త్వరగా మనకి ఆ విముక్తి అనేది త్వరగా వచ్చేస్తుంది అనమాట. ఈ ఎక్స్పీరియన్స్ అనేది అక్కడ కూడా మనకి ఉపయోగపడుతుంది. అదేమి ఇప్పుడు మనం చేసేసి అరే 2 చేసాము, అదే ఇప్పుడే మనకు అవ్వట్లేదు అని చెప్పేసి ఓర్పు లేకుండా వదిలేసేసాం. సగంలో ఎప్పటికీ మనకు విముక్తి రావట్లేదు, మనకి ఈ టెన్షన్స్ ఇవన్నీ ఎక్కడ, మనం అదే ఆలోచనలో ఉన్నాము, ఎప్పుడు బాధపడుతూనే ఉన్నాము, ఆధ్యాత్మికంగా ఎలాంటి ప్రగతి కనిపించట్లేదు అని చెప్పేసి మనం సగంలో వదిలేసేసామా, ఇక ఏం ఉపయోగం లేదు. సో దాన్ని మనం పట్టుకుని దాన్ని అలా మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తేనే అది డెఫినెట్గా దానివల్ల ఎప్పటికైనా సరే మనకి ఉపయోగం అనేది ఉంటుంది. ఇప్పుడు కాకపోయినా, ఈ జన్మలో కాకపోయినా నెక్స్ట్ జన్మలో అట్లా అన్నా మనకి అది ఎక్కడికి పోదు. మనకి మన క్రియాయోగా యొక్క ఉపయోగాలు మనం చూసాము. ఏంటి మనం తెలుసుకున్నాము? క్రియాయోగా అనేది ఒక ఇన్స్ట్రుమెంట్. మనకి భగవంతుడు, మన సనాతనమైనటువంటి ఋషులు మనకి మన ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ని మన చేతిలో పెట్టినటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్. అది ఒక సాధనం అన్నమాట. ఏ విధంగా మనకి ఫ్యాన్స్, ఏసీసు అండ్ మిక్సీస్ ఇవన్నీ మనకి ఏదైతే సౌలభ్యం కోసం కనిపెట్టారో అదేవిధంగా సైంటిస్టులు, ఋషులు అనే సైంటిస్టులు ఇక్కడ. సో ఋషులు కూడా ఒక వస్తువుని కనిపెట్టారు. ఆ వస్తువు పేరే, ఆ సాధనం పేరే క్రియాయోగ. సో మనం పరిణామంలో మనం భగవంతుడితో వన్నెస్ అవ్వడానికి, మనం భగవంతుడిగా మారిపోవడానికి, యాక్చువల్గా ఏంటి అంటే మనం భగవంతుడి యొక్క స్వరూపం. సో అయితే మనం దాన్ని మర్చిపోయాం. ఇక్కడ మనం భగవంతుడు యొక్క రూపాలం, భగవంతుడు కూడా మన రూపంలోనే ఉన్నారు కదా, అదే కళ్ళు అదే ముక్కుగా మనం ఊహిస్తున్నాం. సో భగవంతుడిలో ఆల్రెడీ కృష్ణుడు, యేసు అండ్ చాలామంది వాళ్ళందరినీ భగవంతుడిగా మనం ఈరోజు పూజిస్తున్నాం. వాళ్ళందరూ భగవంతుడు ఎందుకు అయ్యారు అంటే వాళ్ళు ఆ లక్షణాలు ఉన్నాయి, ఆ మోరల్ వాల్యూస్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టే మనం వాళ్ళని భగవంతుడిగా మనం కీర్తిస్తున్నాం. సో అట్లా వాళ్ళకిలాగా ఒక కృష్ణుడిలాగా, ఒక యేసులాగా, ఒక అల్లాలాగా, లేకపోతే అలా భగవంతుడిలాగా మనం మారాలి అని అంటే మనలో చేంజెస్ రావాలి. సో ఆ మార్పులు, ఆ పరిణామం అనేది ఒక మనిషికి 10 లక్షల సంవత్సరాల్లో వస్తుందని మనకి ఋషులు చెప్పారు. సో ఆ 10 లక్షల సంవత్సరాలు అనేది ఎన్నో జన్మలు. దానికోసం మనం ఈ బాధలు, ఈ కష్టాలు, ఇవన్నీ ఇక్కట్లు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దానికి సొల్యూషన్ త్వరగా ఒక షార్ట్ కట్ని కనిపెట్టారనమాట. సో ఆ 10 లక్షల సంవత్సరాలు కష్టపడుకోకుండా తక్కువ సంవత్సరాల్లోనే మనకి వచ్చేలాగా క్రియాయోగా అనే సాధనని మన చేతిలో పెట్టారు. సో ఆ క్రియాయోగ సాధన చేయడం వల్ల మనం 10 లక్షల సంవత్సరాల్లో పొందేటువంటి పరిణామం అనేది మనం 3 సంవత్సరాల్లోనే మనం సాధించవచ్చు. ప్రతిరోజు 8.5 గంటలు గనక మనం క్రియా ప్రాక్టీస్ చేస్తే అది 3 సంవత్సరాల్లోనే మనం పొందవచ్చు అని చెప్పేసి మనకి ఋషులు చెప్పడం జరిగింది. సో మనకి పరమహంస యోగానంద గారు కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. సో ఇది క్రియాయోగా యొక్క ఉపయోగాలు. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ని పోస్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకా ఇది అవ్వలేదండి, పార్ట్ 3 కూడా ఉంది, క్రియాయోగా పార్ట్ 3. మనం పార్ట్ 3తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.